జగన్ ప్రభుత్వంలో జరిగిన సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించడమే లక్ష్యంగా వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతోంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సభలో చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు చేసిన నేతలు మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో కొనసాగింది. ముందుగా ర్యాలీ నిర్వహించిన నేతలు ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు 4.5 జగన్ పాలనలో అందిన సంక్షేమ పథకాలను వివరించారు. సీఎం జగన్ ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానన్నారు మంత్రి విడుదల రజని. తనకు చేతనైనంతలో నియోజకవర్గంలోని సమస్యల్ని పరిష్కరించానన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను జగన్ ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకుందన్నారు ఆమె. గుంటూరు వెస్ట్లో పార్టీ గెలుపు కోసమే తనను మార్చారని చెబుతున్నారు మంత్రి రజని. మరి ఈ మధ్య కాలంలో జగనన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఒక 2 సార్లు నుంచి కూడా పార్టీ గెలుపుకు దూరం అవుతా ఉంది. అక్కడ పార్టీని గెలిపించాలనే ఒక ఛాలెంజ్తో ఒక ఆలోచన చేసి నన్ను మరి గుంటూరు వెస్ట్కి పంపించడం జరిగింది. మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రంలోని బీసీ, ఎస్టీ, మైనారిటీల జీవన విధానాన్ని పూర్తిగా మార్చేస్తామన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. బస్సు యాత్రలు చేసి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించిన ఘనత వైసీపీకి మాత్రమే దక్కిందన్నారు. ఏపీకి కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీ చేసిన ద్రోహాన్ని ఎవరూ క్షమించరన్నారు. సోనియాగాంధీ ఆంధ్ర రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహం మా జనరేషనే కాదు, రాబోయేటటువంటి జనరేషన్ కూడా ఆమెను క్షమించదు. కాంగ్రెస్ పార్టీని క్షమించేటటువంటి ప్రసక్తి ఆంధ్ర రాష్ట్రంలో లేదు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు వైసీపీ నేతలు. చంద్రబాబుకి బెయిల్ మాత్రమే వచ్చింది. ఆయన కేసుల్లో చట్టపరంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.